ఖగోళంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. మానవుడికి కొత్త కొత్త ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అటువంటి ఒక ఖగోళ అద్భుతమే ఆస్ట్రాయిడ్ 2024 PT5. ఇది గ్రహ శకలం అన్నమాట. ఆస్ట్రాయిడ్ ఇది ఇప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యి భూమి చుట్టూ తిరుగుతోంది. అందుకే దీన్ని మినీ మూన్ అంటారు. ఇక్కడ ఈ అద్భుతం మనకి తెలియాలి. భూమి గ్రావిటేషన్ ఫీల్డ్ లో ఎంటర్ అయింది ఒక గ్రహ శకలం, ఒక ఆస్ట్రాయిడ్. సెప్టెంబర్ 29న ఎంటర్ అయింది. నవంబర్ 25 వరకు మన గ్రావిటేషన్ ఫీల్డ్ లోనే ఉంటుంది అనమాట. దాదాపు 53 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంటుంది. పూర్తిగా భూమి చుట్టూ కంప్లీట్ చేయదు రెవల్యూషన్ మొత్తం, కానీ కొంత భాగం పాక్షికంగా చేస్తుంది అనమాట. భూమి చుట్టూ రివాల్వ్ అవుతుంటుంది. భూమి యొక్క గ్రావిటేషన్ ఫీల్డ్ లో ఉంటుంది అనమాట. భూమి యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ 4.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. అంతేకాదు 3540 కిలోమీటర్ల స్పీడ్ పర్ అవర్ తో ఎర్త్ చుట్టూ అదే స్పీడ్ తో ప్రయాణం చేస్తుంది అనమాట. ఇదే అద్భుతం అని చెప్పొచ్చు. అసలు ఈ ఆస్ట్రాయిడ్ మన దగ్గరకు వచ్చిందని ఎవరు కనిపెట్టారు? ఎవరు అసలు కనిపెట్టింది? నాసా, అమెరికాలో నాసాకు చెందిన అట్లాస్. ఈ అట్లాస్ అనేది హవాయి ద్వీపంలో ఉంచి పరిశీలిస్తూ ఉంటుంది భూమికి దగ్గరగా ఏమొస్తుంది అని చెప్పి. అట్లాస్ అంటే ఆస్ట్రాయిడ్ టెరెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్. అట్లాస్, నాసా వాళ్ళ అట్లాస్ కనిపెట్టింది ఆగస్ట్ 7వ తారీఖున భూమికి దగ్గరగా ఒక ఆస్ట్రాయిడ్ వస్తుంది అని చెప్పి. సో దాంతో దీనిపైన ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అనమాట. ఈ ఆస్ట్రాయిడ్ 33 feet ఉంది. అదేవిధంగా దీని డయామీటర్ 10 meters డయామీటర్ ఉందన్నమాట. సో ఈ ఆస్ట్రాయిడ్ చాలా చిన్న ఆబ్జెక్ట్ కావచ్చు. ఇది అడ్వాన్స్డ్ టెలిస్కోప్స్, అడ్వాన్స్డ్ ఈ కెమెరాస్తో దొరికింది, కానీ మామూలుగా నేకెడ్ అయితే మనం చూడలేం. ఎందుకంటే చాలా చిన్న ఆబ్జెక్ట్ ఇది. ఈ చిన్న ఆబ్జెక్ట్ అనేది ఇప్పుడు కొత్త ఆలోచనలు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది సోలార్ సిస్టంలో ఉన్న అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ లోంచి ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి భూమికి ఒక న్యాచురల్ టెంపరీ శాటిలైట్ వచ్చిందనమాట 53 రోజులు కాను. సో ఈ న్యాచురల్ టెంపరీ శాటిలైట్ ని మినీ మూన్ అని పిలుస్తున్నారు. అసలు మినీ మూన్ స్టేటస్ రావాలంటే ఏం చేయాలి? దేన్ని మినీ మూన్ అంటారు? అసలు మినీ మూన్ స్టేటస్ అంటే ఏంటి? దేన్ని మినీ మూన్ అంటారు? చిన్న చంద్రుడు. మినీ మూన్ అని దేన్ని అంటారు? ఏదైతే సెలెస్టియల్ బాడీ, అది ఆస్ట్రాయిడ్ కావచ్చు, ఏ సెలెస్టియల్ బాడీ అయినా మన గ్రావిటేషనల్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు, ఎర్త్ గ్రావిటేషన్ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు చాలా స్లోగా తిరుగుతూ అది మన గ్రావిటీకి అట్రాక్ట్ అయ్యి ఎర్త్ చుట్టూ తిరుగుతుంటే కొంతకాలం పాటు దాన్ని మినీ మూన్ అని పిలుస్తారనమాట. సో an asteroid must approach the earth at a relatively slow speed. రిలేటివ్గా స్లో స్పీడ్తో ఉండి మన ప్లానెట్ గ్రావిటీకి పుల్కి అట్రాక్ట్ అయ్యి మన ప్లానెట్ చుట్టూ తిరుగుతుంటే దాన్ని మినీ మూన్ అంటారనమాట. షార్ట్ లివ్డ్ న్యాచురల్ శాటిలైట్, కొద్ది కాలం పాటు భూమి చుట్టూ తిరిగిన అతి సహజమైన శాటిలైట్ అని అర్థం అనమాట. అందుకే దీన్ని మినీ మూన్ అంటారు. అయితే పూర్తి స్థాయిలో అది భూమి చుట్టూ మొత్తం రెవల్యూషన్ కంప్లీట్ చేయదు. 53 రోజుల సమయం తర్వాత అది ఆల్టర్ అయిపోయి భూమి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళా సోలార్ సిస్టంలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఈ ఆస్ట్రాయిడ్ భూమి చుట్టూ తిరిగే ఈవెంట్ ని టెంపరరీ క్యాప్చర్డ్ ఫ్లై బై అంటారు. అండ్ ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ కానీ భూమి చుట్టూ తిరిగే అవి చాలా ఆబ్జెక్ట్స్, నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎలిప్టికల్ గా తిరుగుతుంటాయి. ఇది హార్ష్ షూ ఆబ్జెక్ట్ లో తిరుగుతుంటది అనమాట. ఇది కూడా మనం గ్రహించాలి. ఎప్పుడైనా ఇలాంటి నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనకు ఒక అరుదైన అవకాశం దొరుకుద్ది. కొన్ని వాల్యుబుల్ ఇన్సైట్స్ అనేవి, డైనమిక్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి అనమాట. ఈ గ్రహ శకలం 2024 PT5 పరిమాణం చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నదనమాట. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. ప్రత్యేకమైన టెలిస్కోప్ తో చూడాల్సి ఉంటుంది అనమాట. అది కూడా తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో మనం దీన్ని గుర్తించవచ్చు. ఈ ఆస్ట్రాయిడ్ ఎట్టి పరిస్థితిలో భూమిని ఢీ కొట్టదని చెప్పి సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఈ ఆస్ట్రాయిడ్ 2024 PT5 అనేది అర్జున ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందంట. అర్జున అనేది సౌర వ్యవస్థలోని గ్రహ శకలాల ప్రత్యేక సమూహం అని చెప్పొచ్చు. ఖగోళ శాస్త్రవేత్త రాబర్ట్ హెచ్ మెక్నాట్ 1991 నవంబర్లో ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో 1991 VG అనే ఆస్ట్రాయిడ్ ని కనుగొన్నప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మహాభారతంలోని ప్రముఖ పాత్ర అర్జున అని చెప్పి పేరు పెట్టారనమాట. దీన్ని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్, అంతర్జాతీయ ఖగోళ సంఘం కూడా ఈ అర్జున బెల్ట్ ఈ పేరుని నిర్ధారించింది, ఆమోదించింది. భూమి చుట్టూ మినీ మూన్స్, చిన్న చంద్రుడు కనిపించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు 1981, 1997, 2013, 2018
లేటెస్ట్ గా 2022లో కూడా కనిపించాయి అనమాట. ఒక్కొక్కసారి మినీ మూన్స్ రిపీటెడ్ గా కనిపిస్తాయి. అంటే వచ్చిన మినీ మూనే మళ్ళీ వస్తుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఆస్ట్రాయిడ్ 2024 PT5 అనేది మళ్ళా 2055లో మళ్ళీ తిరిగి భూమి దగ్గరికి వస్తుందంట. మన గ్రావిటేషనల్ ఫీల్డ్ లోకి వస్తుందంట. ఇది కూడా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇలానే రిపీటెడ్ గా వచ్చిన మినీ మూన్స్ ఉన్నాయి. ఉదాహరణకి 2022లో NX1 అనే మినీ మూన్ రిపీటెడ్ గా భూమికి విజిట్ చేస్తుందంట.